మనలో చాలా మంది కోడింగ్ స్టార్ట్ చేయాలి అనేసి అయితే స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద కోడ్ లాంగ్వేజెస్ స్టార్ట్ చేసుకోవాలి కొత్తగా అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? నార్మల్ గా ఫర్ సపోజ్ మనం పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకోండి, మనం ఏం చేస్తాం? మాక్సిమం మనం ఫ్రీ రిసోర్సెస్ తోనే నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ సర్చ్ బార్ లోకి వెళ్ళేసి పైథాన్ ఫుల్ కోర్స్ ఫర్ బిగినర్స్ అని సెర్చ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆడ రికమెండేషన్స్ లో వచ్చిన వీడియోస్ ని మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకు చెక్ చేస్తామంటే మనకు నచ్చిన మేనర్ లో మనకి అర్థమయ్యే ఆ విధంగా ఏ ట్యూటర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనేసి అయితే మనం చెక్ చేసుకునేదానికి ఇలా ప్రతి ఒక్క వీడియోని అయితే మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, మనకి ఫైనల్ గా ఏదో ఒక వీడియో అనేది నచ్చుతుంది, ఏదో ఒక ఛానల్ నచ్చుతుంది. ఓకే, ఆ ఛానల్ నే ఫాలో అవుదాం అనేసి అయితే మనం డిసైడ్ అయిపోతాం. ఓకే, ఇక్కడ దాకా ప్రతి ఒక్కరు చాలా అంటే ఫస్ట్ స్టెప్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఫాలో అవుతున్నారు. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జస్ట్ ఆ వీడియోస్ డౌన్లోడ్ అంటే ఏదో ఒకటి చేసుకునేసి జస్ట్ వెబ్ సిరీస్ లాగా అంటే అసలు ప్రాక్టీస్ చేయకుండా పర్ఫెక్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఫర్ సపోజ్ పైథాన్ అనుకోండి, స్వరూప్ విట్ అనేసి ఒక ఛానల్ ఉన్నది. ఆ ఛానల్లో మాక్సిమం 9 hours అనేది పైథాన్ లాంగ్వేజ్ అని ఉంది. కానీ చాలా మంది అట్లా ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఏం చేస్తారంటే 9 hours పైథాన్ క్లాస్ డౌన్లోడ్ చేసుకునేసి జస్ట్ చూస్తూనే వెళ్తా ఉంటారు. వాళ్ళు అసలు ప్రాక్టీస్ చేయరు, అదే విధంగా నెక్స్ట్ పర్ఫెక్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయరు. కానీ అర్థమవుతున్నట్టనే ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైతే స్టార్టింగ్ లో మనకి ప్రతి ఒక్క కాన్సెప్ట్స్ కానీ ప్రతి ఒక్క టాపిక్ కానీ ఈజీగా అర్థమవుతున్నట్టే ఉంటుంది. కానీ ఫర్దర్ గా కొన్ని రోజుల తర్వాత మనకి ఏరా జరుగుతుంది అంటే మనం స్టార్టింగ్ లో కంప్లీట్ చేసుకున్న టాపిక్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ దాని మీద ఉన్న క్లారిటీ అనేది కొంచెం కొంచెం మనం మిస్ అవుతా పోతాం. అప్పుడేందో జరుగుతుంది, ఖచ్చితంగా మనం కొన్ని రోజుల తర్వాత గివ్ అప్ అనేది ఇచ్చేస్తాం. ఓకేనా, ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందంటే చాలా మందికి ఒకే ఒక రీజన్, పర్ఫెక్ట్ గా నోట్స్ మెయింటైన్ చేయలేకపోవడమే. ఇది చిన్నదిగా అనిపించచ్చు, కానీ ఎప్పుడైతే మనం నోట్స్ మెయింటైన్ చేస్తామో అప్పుడు మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఫర్దర్ గా ఎప్పుడైనా డౌట్ రాని జస్ట్ మనం రెఫర్ చేసుకునేసి దాన్ని మనం రెక్టిఫై అనేది చేసుకుంటూ వెళ్తా ఉంటాం. మీరు అడగచ్చు, బ్రో అందరూ మనకి ఫ్రీ రిసోర్స్ అంటే చెప్తా ఉన్నారు, క్లాసెస్ చెప్తా ఉన్నారు, కానీ ఎవరు మనకి పర్ఫెక్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయరు కదా బ్రో, మీరే చెప్పండి బ్రో ఎలా మేము పర్ఫెక్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి అనేసి అడగచ్చు. మనం కానీ ఏదైనా కోడ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి పర్ఫెక్ట్ గా విత్ నోట్స్ తో అని అనుకుంటే చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉన్న వెబ్సైట్స్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి W3 స్కూల్స్ అనుకోండి, దీంట్లో చాలా కోడర్స్ యూజ్ అయ్యే చాలా కంటెంట్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలి అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పైథాన్ అనుకోండి, జస్ట్ పైథాన్ మీద క్లిక్ చేసుకునేసి అంటే ఆ లిస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్క కోడ్ లాంగ్వేజ్ లిస్ట్ ఉంటుంది. అక్కడ మనం పైథాన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే పైథాన్ లో ఉన్న సబ్ టాపిక్స్ అనేది డివైడ్ అవుతా ఉంటుంది. అంటే ఎన్ని టాపిక్స్ ఉన్నాయి టోటల్ గా అనేసి మనకు ఒక లిస్ట్ అనేది వచ్చేస్తుంది. అక్కడ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు పైథాన్ అనుకోండి, ఇంట్రడక్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే అది అసలు పైథాన్ అంటే ఏంటి, అసలు బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఇంట్రడక్షన్ నుంచి క్లీన్ గా విత్ నోట్స్ ప్రొవైడింగ్ వాళ్ళు ఈజీగా అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫర్ సపోజ్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళినా సరే